ఆ రోజు మన రాష్ట్రం విధ్వంస పాలైంది. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్య విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. రెండవ పక్కన రాయలసీమలో ముఠా నాయకులు, అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. ఆ రోజు ఇంకో పక్క చూశాను, మా ఆడబిడ్డలు కూడా రాయలసీమలో పౌరుషానికి పోయేవాళ్ళు. ఎవరన్నా చంపితే నేను కుంకుమ కూడా తీయను, మళ్ళా అతన్ని చంపిన తర్వాత నేను సాంప్రదాయాల ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. అప్పటికే వెనుకబడిన ప్రాంతం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి
ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. నాయకులను కూడా కలిపాను, అనేక మంది నాయకులను కలిపా. ముఠాలొద్దు, గ్రామాలు ప్రశాంతతే ముద్దు అని చెప్పి అందరికీ చెప్పి కల్పించా. అదైన తర్వాత మీరు ఒకసారి చూడండి, రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేవు, పంటలు లేవు, ఉపాధి లేదు, అన్ని సమస్యలే. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు సులభం అవుతుంది. రాయలసీమలో హంద్రి నీవ, నగిరి గాలేరు, తెలుగు గంగ, SRBC ఇవన్నీ ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే అదృష్టం నాకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హంద్రి నీవ పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, హంద్రి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుణ్ణి స్ఫూర్తిలో పెట్టుకుని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కళకళలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యాన వనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధర ఇప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికి 1 పుట్ట 2 పుట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను.